ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా ఏంటని చూస్తున్నారా? గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇదైతే నెల రోజుల పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రుచి అయితే అద్భుతం. మన గోంగూర అనేది మిక్సీ పట్టకుండా అలాగే రోట్లో వేసుకోకుండా సింపుల్ పద్ధతిలో ఈజీగా చేసే నేను గోంగూర పచ్చడిది ఎక్కడ తడి అనేది లేకుండా మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదా, చాలా చాలా బాగుంది కదా. ప్రాసెస్ అయితే చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుంటే మనకి ఒక్క నెల రోజులు ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి. ఓకేనా? ఎంతో టేస్టీగా కమ్మగా స్మెల్ వస్తుంది మనకి గోంగూర పచ్చడి. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం 1 స్పూన్ మెంతులు వేసుకుందాము. ఇవన్నీ డ్రైగానే వేపుకోవాలి, ఆయిల్ వేయవలసిన అవసరం లేదు. ఈ మెంతులు కొంచెం వేపుకుందాము. మెంతులు కొంచెం వేగిన తర్వాత నేను 2 స్పూన్స్ ధనియాలు వేస్తున్నాను. ధనియాలను కూడా వేపుకుందాము. ధనియాలు మెంతులు వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఇవి కూడా బాగా వేపుకుందాము. ఇవన్నీ డ్రైగానే వేపుకోవాలి, ఎక్కడ వాటర్ అనేది వాడతలేదు. చూడండి, ఇప్పుడు ఒక 3 కానీ 4 కానీ ఎండుమిర్చి, ఇవి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎండుమిర్చి అనేది ఆప్షనల్, నేను వేస్తున్నాను. ఇవన్నీ బాగా మనకి బాగా స్మెల్ వచ్చేంత వరకు బాగా వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇవి మిక్సీ గిన్నె తీసుకుందాము. ఈ మిక్సీ గిన్నె తీసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాము. ఓకేనా? ఇదే ప్యాన్లో మనం 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఈ గోంగూర పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను 4 స్పూన్స్ వేసాను. కొంచెం వేడెక్కనిద్దాము. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ గోంగూర కొద్దిగా వేసేద్దాం. ఓకేనా? ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. కొద్దిగా వేసుకుని కలుపుకుంటే మనకి కరెక్ట్గా సరిపోద్ది. అలా తిప్పుతూ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి తిప్పుతూ వేసుకుంటే మనకి ఆకు అన్నది బాగా మగ్గిపోద్ది. ఆకంతా ఒకేసారి వేస్తే పట్టదు కదా, బాగా పెద్దవి అయితే ఓకే. ఇలాంటి చిన్న నాకులా చిన్న పెడితే పేనాలు కొద్దిగా వేసుకుని ఆకును మగ్గించుకుంటే బాగుంటుంది. చిన్న ఆకు ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకుంటే మనకి పేనం చిన్నదైనా కొంచెం సరిపోద్ది. ఈ ఆకు అంతా మొత్తం దగ్గరికల్లా వచ్చేంత వరకు బాగా ఎగిరిపోయేటట్టు మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని మిక్సీ కంటా పట్టట్లేదు, రోట్లో కూడా వేయట్లేదు. ఓకేనా? సో అందుకని మనం బాగా మెత్తగా దీన్ని బాగా వేపుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి. మనం ముందు చేసుకున్న మెంతులు అవి ఒక్కటే మిక్సీ పడతాము, మిగతా ఏమీ మిక్సీ పట్టకలదు. ఇది బాగా దగ్గరికల్లా అయ్యే వరకు మగ్గించుకుందాం. మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి, లేదంటే పేనం అడుగటేస్తుంది. అటు ఇటు తిప్పుతూ మగ్గించుకుంటే దగ్గరికల్లా ఎగిరిపోద్ది బాగా. ఓకేనా? చూడండి, మనకి గోంగూర అనేది ఇలా మెత్తగా అయిపోవాలి. ఇంకా మనం మిక్సీలో వేయక్కర్లేదు. చూసారా, కలుపుకుంటూ అడిగిన మధ్యలో కలుపుకుంటూ ఇలా మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్యలో కలుపుకుంటూ మనకు ఇలా మెత్తగా చేసుకోవాలి. చూసారా, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది. ఇలా మెత్తగా చేసుకుంటే మనకి మిక్సీ పట్టక్కర్లేదు, అలాగే రోట్లో కూడా వేసుకోక్కర్లేదు. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాము. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే కారం మీకు తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది. అలాగే మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, అది కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. కారం అనేది మనం ఎంత తింటామో చూసుకుని వేసుకుంటే సరిపోద్ది. ఇదంతా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, మనం వేసిన పౌడర్ కారం బాగా కలిసిపోయాయి కదా.
ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూసారా నూనె ఎలా వచ్చేస్తుందో బయటికి, చూడండి ఎంత బాగుందో కదా. అంతేనండి, ఇంకేం అవసరం లేదు. ఇది ఇలా తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని పోపులు పెట్టుకుంటే మనకి బయట షాపుల్లో కొంటాం కదా పచ్చళ్ళు, సేమ్ అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనం ఎక్కడ నీరు అనేది వాడలేదు, పచ్చిదనానికి సంబంధించింది ఏ వాడలేదు కదా. సో నెల రోజుల వరకు పక్కగా ఉంటుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. దీనికి ఇప్పుడు మనం పోపులు పెట్టుకుందాం. ఓకేనా, మనకి నెల రోజుల పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి రెడీ. చూసారు కదా చాలా బాగుంది కదా. దీనికి ఆయిల్ అన్నది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మనం నిల్వ వండించుకుంటాం కాబట్టి. ఈ పచ్చడి ఏంటంటే మనకి 2 రోజులు ఊరిన తర్వాత 3వ రోజు వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. చేసుకున్న రోజు కన్నా 3వ రోజు అయితే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ ఇంకా డబుల్ అవుద్ది. చూసారా మనకి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని దీనికి కొంచెం పక్కకి తీసుకొని పోపులు పెట్టుకుందాం. నేను మొత్తం పచ్చడి అంతటికి పెడతలేదు, మాకు ఎంతైతే కావాలో ఇప్పుడు అంత కొద్దిగా తీసుకుని పక్కకి దానికి పోపులు పెడతాను. ఓకేనా, చూసారా మనం కారం వేసాం కాబట్టి నూనె ఎలా కనిపిస్తుందో. అదేనండి మనకి ఆవగే పచ్చళ్ళు ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా, ఆ టైప్లో గోంగూర పచ్చడి అన్నమాట. ఇప్పుడు మనం పోపులు పెట్టుకుందాం. ఓకేనా, పోపులు పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఇప్పుడు పోపులు సామాన్ తెలుసు కదా, ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవి కలుపుకుందాము. ఆవాలు మినపప్పు వేగిన తర్వాత నేను వెల్లుల్లి వేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 ఎండుమిర్చి వేస్తున్నాను చీల్చుకొని, అలాగే కొద్దిగా కరివేపాకు. చూడండి మనకు పోపులన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాము. ఇంగు వేసుకుని ఒక్కసారి కలిపేసుకొని మనం పచ్చడి వేసేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చడి వేసుకుందాము. నేను సగం వేసుకుంటున్నాను. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ పోపులన్నీ బాగా కలిసేటట్టు కలిపేద్దాం. చూడండి ఫైనల్లీ మనకి ఎంతో సింపుల్గా గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మనకి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా సింపుల్గా ఇది మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల పాటు వాడుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ మన తడి అనేది వాడలేదు కాబట్టి. ఓకేనా, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.